అంటే శుభ్మన్ గిల్ సాధారణంగా మనం బయట చూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. కానీ ఇప్పుడు ఆన్ ద ఫీల్డ్ వచ్చేసరికి ఆ క్యాప్టెన్సీ బాధ్యత వచ్చిన తర్వాత తనపైన తను తీసుకున్నాడు ఆ రెస్పాన్సిబిలిటీ. లేదు, కొంచెం అగ్రెషన్ చూపించాలి, ఒక ఎగ్జాంపుల్ సెట్టే ఉంది మనకి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని. గిల్తో గేమ్స్ వద్దాను. సో బేసికలీ చాలా క్వైట్గా, కామ్గా, చాలా బ్యాలెన్స్గా సమాధానం చెప్పడం కూడా చూస్తున్నాం. అండ్ కొంచెం అగ్రెషన్ లేకుండా మీరు యూ కాంట్ బికమ్ సచ్ ఎ గ్రేట్ స్పోర్ట్స్మెన్. మీరు స్పోర్ట్స్మెన్ అవ్వాలి, అంత స్థాయికి మీరు చేరాలంటే మీలో ఆ ఫైర్ ఉండాలి కానీ కంట్రోల్డ్ అగ్రెషన్ చాలా ముఖ్యం. కాకపోతే యూ కాంట్ జస్ట్ రెప్లికేట్ విరాట్ కోహ్లీ అది వేరే రకం, అది వేరే సెగ్మెంట్ అది. బట్ శుభ్మన్ గిల్ ఏంటంటే కొంచెం కామ్గా ఉంటాడు కాబట్టి కొంచెం అగ్రెషన్ రావటం నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది. బట్ గెస్చర్స్ ఏవైతే ఉంటాయో కౌశిక్, అవి చేయకూడదు. మీరు మాట్లాడండి ఫైన్, అప్పుడు అక్కడ వరకు ఓకే, కానీ గెస్చర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఓవర్ బోర్డ్ అయితే మంచిది కాదని నాకైతే అనిపిస్తుంది. బట్ బాగుంది.